ప్రేక్షకుల నుంచి సెలెక్ట్ చేయబడ్డటువంటి కళాకారులు వీరందరికీ అవార్డు ఇవ్వడం అనేది మా లాంటి సీనియర్స్ని ఇంత చక్కటి పండుగలో ఇన్వాల్వ్ చేసినందుకు సుబ్బరామరెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. కానీ ఒక్కటి, ఇంచుమించు సీనియర్స్ అందరూ పైకి వెళ్ళిపోయారు, ఇంకా కొద్ది మంది మిగిలి ఉన్నారు. వారిని కూడా ఇప్పుడు జానకి గారు, కృష్ణకుమారి, జమున, అలాగే కైకాల సత్యనారాయణ గారు, ఇటువంటి పెద్దలందరూ సీనియర్ మోస్ట్, వాళ్ళను కూడా ఏదో విధంగా ఇటువంటి వాటిల్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళను కూడా తగిన గౌరవ మర్యాదలు, అంటే కమిటీలో వేసినంత మాత్రంలో కంటే ఆ వేడుకల్లో, ఆ పెద్ద వేడుక జరగబోతుంది రేపు 19వ తారీఖున. అటువంటి సందర్భంలో అసలు జమున కానీ ఆనాటి తరం వాళ్ళు ఎందుకు 25-30 సంవత్సరాలు ఇండస్ట్రీని రూల్ చేశారు, వాళ్ళల్లో ఉన్న టాలెంట్ ఏమిటి అన్నది కేవలం ఒక టాలెంటే కాదు, బిహేవియరు, ఇండస్ట్రీని ఎలా రూల్ చేయగలిగారు, ఎంత మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు, ఇటువంటివి అన్నీ కూడా ఎక్స్పోజ్ చేస్తే ఈ తరం పర్వాలేదు, జయసుధ, జయప్రద, ఆ తరం వరకు చాలా మంచి టాలెంటే కాకుండా మంచి బిహేవియర్తో, నిర్మాతల పట్ల గౌరవంతో మెలిగినటువంటి తరం ఈ తరం. కూడా మీరు హ్యాపీ కావాలి. ఎందుకంటే చాలామంది వాళ్ళు ఛానల్స్ పెడితే వేరే వాళ్ళకి ఇవ్వరు. నేను TV9 నో, దిస్ ఇస్ ది బిగ్ ఈవెంట్, ఆల్ ఛానల్స్ మస్ట్ గెట్ ది ఆపర్చునిటీ టు క్యారీ అన్నారు. అది కూడా హ్యాపీయే కాదా? కారణం ఏంటంటే మనం వైట్గా అందరూ చూడాలి, ప్రతి ప్రేక్షకులు కూడా ప్రతి దాంట్లో చూసే అవకాశం మనం ఇవ్వాలి. TSR TV9 అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్, ఇది ఎన్నో ఇయర్ అండి, మన 3rd ఇయర్. సో 19th గ్రాండ్ ఫంక్షన్ ఉంటుంది. ఇంతకుముందే అవార్డ్స్ అనౌన్స్ చేశారు. జ్యూరీ మెంబర్గా అవార్డ్స్ ఇంత ఆర్టిస్ట్ని ఎన్నుకోవడం అన్నది చాలా టఫ్. ఇది మీతోనే ఏకీభవిస్తున్నాను. SMS ద్వారా అయితే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. సో ఇట్స్ నాట్ అబౌట్, ఇట్స్ అబౌట్ ఆల్ అబౌట్ టాలెంట్. టాలెంట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి అది మనం డెఫినెట్గా దాన్ని గుర్తించి వాళ్ళకి, వెదర్ ఇట్స్ సూపర్ స్టార్ ఆర్ రైజింగ్ స్టార్, ప్రతి చిన్న యాక్టర్ ఫస్ట్ పిక్చర్, సెకండ్ పిక్చర్, దేర్ ఆల్ రైజింగ్ స్టార్స్. సో అందువల్ల వాళ్ళకి కూడా మనం అవార్డు ఇవ్వాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంది. అండ్ ఐఎమ్ ష్యూర్ నెక్స్ట్ మన అవార్డ్స్ నెక్స్ట్ ఇయర్ విల్ బి లాట్ ఆఫ్ చేంజెస్. అండ్ ప్రతి ఒక్కరిని, బోత్ ద న్యూ కమర్స్ యాజ్ వెల్ as అండ్ ద హీరో అండ్ బెస్ట్ యాక్టర్ కేటగిరీస్ అన్నీ కూడా మీకు కరెక్ట్గా నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పుడు, నాట్ దట్ దిస్ ఇయర్ వాజ్ నాట్, మీకు చాలా డౌట్లు ఉన్నింది. హీరో ఇస్ హీరో, యాక్టర్ అంటే టఫ్ రోల్ ఉన్నప్పుడు, పర్ఫార్మెన్స్ రోల్ ఉన్నప్పుడు హీ కమ్స్ ఇన్ టు ద బెస్ట్ యాక్టర్ కేటగిరీ. దట్ ఈస్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ అ హీరో అండ్ ద కమర్షియల్ ఫిలిం. హీరో అన్నది బెస్ట్ హీరోకి వెళ్తుంది, కమర్షియల్ ఫిలిం యాజ్ వెల్ as వెరీ డిఫికల్ట్ రోల్ అది బెస్ట్ యాక్టర్ కింద వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇయర్ విత్ ఆల్ యంగ్ స్టార్స్ కూడా, ఐ మీన్ రైజింగ్ స్టార్స్తో కూడా ఇట్ విల్ బి అందరికీ సమాన హక్కుతో అవార్డులు ఇవ్వబడుతుందని నేను కూడా ఆశిస్తున్నాను. పాత వాళ్ళని కూడా మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఒక్కొక్కరిని, ఎందుకంటే 10 years అయ్యాక మేము కూడా బాగా పాత వాళ్ళం అయిపోతాం. సో వాళ్ళకు కూడా లైఫ్ టైం అవార్డు ఇవ్వడం అన్నది వాళ్ళ గురించి కూడా ప్రజలకి, ఎస్పెషల్లీ ద యంగర్ జనరేషన్కి తెలియాలి. అండ్ ఐ విష్ ఈ ఫంక్షన్, ఐ మీన్ 19th అవార్డ్స్ ఫంక్షన్ పెద్ద సక్సెస్ అవుతుందని. అలాగే జయప్రద గారు, షీ డిడ్, బికాస్ జయప్రద గారు మలయాళం ఫిలిం, జయప్రద గారు కన్నడ ఫిలిం చెప్పారు. బోత్ ఫిలిమ్స్ షీ హెస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మనకు అది చూడడానికి, అంటే జయప్రద గారు తెలుగులో తక్కువ కనిపిస్తారు, పెద్దగా ఎక్కువ లేదు. కాబట్టి మలయాళం కేటగిరీ వచ్చినప్పుడు, కన్నడ కేటగిరీ వచ్చినప్పుడు దోస్ ఫిలిమ్స్ ఆర్ వెరీ డిఫరెంట్. అండ్ నేను ఆ పిక్చర్లు చూశాను కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. ఇట్స్ వండర్ఫుల్ ఫిలిం అండ్ షీ గాట్ ద అవార్డ్ ఫర్ బోత్ ఫిలిమ్స్ అన్నమాట. సో
ఈ అవార్డ్స్ ఇంకా నెక్స్ట్ ఇయర్ ప్రతి ఇయర్ పెరుగుతూ నేషనల్ లెవెల్లో పెద్ద అంటే ఇంపార్టెంట్ అవార్డుగా ప్రతి ఒక్కరు గుర్తిస్తారని ఆశిస్తున్నారు. రెడ్డి గారు ఆయనకి కళ మీద ఉన్నటువంటి ఒక ప్రేమ, ఒక ప్రీతి, తెలియని ఒక స్నేహభావం ఫిల్మ్ ఇండస్ట్రీతో ఆయన చేస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి నేను ఆయన అభినందిస్తున్నాను. అలాగే సక్సెస్ఫుల్గా ఈ యొక్క జ్యూరీలో నుంచి సెలెక్టెడ్ ఆర్టిస్ట్ అందరికీ కూడా సన్మానం చేయాలని, వారికి ఒక నటనకి ప్రతిరూపంగా వారికి అభినందించి ఈ యొక్క అవార్డ్స్ ఇవ్వాలని ఆయన ఈ యొక్క ప్రయత్నం తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతుందని కూడా నేను కోరుకుంటున్నాను. తెలుగులో కూడా మళ్ళీ నేను అలాంటి మంచి చిత్రాలు చేయడానికి నేను ఒక మంచి స్క్రిప్ట్ కూడా చూస్తున్నాను. ఎందుకంటే సుబ్రహ్మరెడ్డి గారు బయట పిక్చర్స్ చేసిన నటిగా పేరు పొందిన తెలుగు బిడ్డగా తెలుగు ఇండస్ట్రీలోనే ఉంటూ మళ్ళీ ఒక మంచిది, ఒక సాగర్ సంగ్రమం అలాంటి ఒక మంచి చిత్రాలు చేయాలనేది ఒక ఆశ ఉండింది. తప్పకుండా చేయాలని అనుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న అందరికీ కూడా, జ్యూరీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చేసినటువంటి ఈ యొక్క ప్రయత్నంలో తప్పకుండా ఈ యొక్క నటనని బయటకు తీసుకురావడానికి, ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి కూడా ఇటువంటి TSR TV9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్, ఈ యొక్క అవార్డ్స్ నేషనల్ లెవెల్లో ఇంకా పేరు పొందాలని, అలాగే సుబ్రహ్మరెడ్డి గారు మా అందరినీ కూడా ఇలాగే బ్లెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంతోషంగా ఉంది ఈ అవార్డ్ జ్యూరీ మెంబర్గా అండి. దీంట్లో ఎప్పుడు అవార్డ్స్ ఈ డిసిషన్ మీద ఎప్పుడు కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, కొన్ని డిస్కషన్స్, కాంట్రవర్షన్స్ అన్నీ ఉంటాయండి. చిన్న ఉదాహరణ ఏంటంటే నేను చెప్తానండి, నేను అనుభవించిన ఒక నా ఫీలింగ్. అన్నమయ్య సినిమా మీరు అందరూ చూశారు. అన్నమయ్య సినిమాలో నేను బాగానే యాక్ట్ చేశాను అనుకుంటున్నాను. అందరికీ అవార్డు వచ్చింది, నాకు రాలేదండి. న్యాయమో అన్యాయం చెప్పండి. ఈరోజు కూడా ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళ మనసులో అన్నమయ్య సినిమా గురించి చెప్తే ఆ సీన్ వస్తుంది. రిలీజ్ అయిపోయి దాదాపు ఇప్పుడు 15 సంవత్సరాల పైన అయిపోయింది, నాకు రాలేదు. కష్టపడి పని చేశాను. డైలీ 3:30కు లేచి 5 గంటలకి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళిపోయి 4 గంటలు మేకప్ వేసుకొని 8 నెలలు నేను నేల మీద పడుకొని చేశాను. కనీసం ఆ కష్టపడిన దానికి నాకు అవార్డు ఇవ్వాలా? వద్దు. సినిమాలో నేనేం తప్పు చేశాను? బాగాలేదా? కానీ నా అదృష్టం ఏంటో, అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ గారు, ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు, సినిమా నేను చూడాలని చెప్పి రాష్ట్రపతి భవన్కి ప్రింట్ తీసుకొచ్చి దీంట్లో వెంకటేశ్వర స్వామి ఎవరు యాక్ట్ చేశారు ఆయన కూడా రమ్మని చెప్పారు. ఇలా పక్కన కూర్చొని 3 గంటలు ఆయనతో సినిమా చూసి భోజనం చేసి అక్కడ పడుకొని సాయంత్రం టీ తాగేసి వచ్చారు. అది నాకు హ్యాపీ. అంతటితో నాకు ఇంకా ఈ అవార్డు నాకు పోయింది. చాలా నాకు భగవంతుడు నాకు పెద్ద అవార్డు ఇచ్చారు. ఎవరికి ఆ అదృష్టం రాదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పక్కన కూర్చొని సినిమా చూసి ఆయనతో భోజనం చేసి రెస్ట్ తీసుకొని అక్కడ సన్మానం ఆయన చేతులు చేసుకొని వచ్చాను. సో ఏంటంటే రకరకంగా దీంట్లో ఉంటాయి, నేను కాదంటాం లేదండి. బట్ ఇక్కడ సుబ్రహ్మరెడ్డి గారు ఏంటంటే ఆయనకి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు చేయాలి? ఆయనకు ఆయన వ్యాపారం ఉంది, ఆయన పొలిటికల్ కెరియర్ ఉంది, అన్నీ ఉంది. మన సినిమా ఇండస్ట్రీ మీద ఆయనకు ఉన్న ఒక అభిమానం, ప్రేమ, అందరినీ ఏంటంటే ఒక ఫ్యామిలీలాగా చూసుకుంటారు. ఎక్కడ ఆర్టిస్టులు ఎక్కడ కలిసినా ఆయన ఎంత బిజీగానే వచ్చి పలకరించారు. నేను అనుకోవడం వేరే బిజినెస్ వాళ్ళు ఎవరు ఇంత అఫెక్షనేట్గా ఎవరు మా సినిమా ఇండస్ట్రీ మీద వాళ్ళ ఎఫెక్షన్ చూపించరు. సో ఏంటంటే ప్రతిసారి ఏదో ఉంటుంది, బట్ ఎవ్రీ టైమ్ వీల్ ట్రై టు కరెక్ట్ ది మిస్టేక్స్. నాట్ అ మిస్టేక్ బట్ మేబీ సమ్ డిసిషన్ మేకింగ్. అండ్ లాస్ట్ బ్రదర్ చెప్పినట్టు నెక్స్ట్ టైం ఒక మోర్ వైడర్ కేటగిరీకి విల్ బి ట్రయింగ్ టు డూ సమ్ జస్టిస్ అండ్ రైజింగ్ స్టార్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్ చేసి ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఈ జడ్జ్మెంట్ వచ్చేప్పటికి. ఎందుకంటే మేమంతా డిసిషన్లో ఉన్నప్పుడు ఒక సీన్ అటు ఇటు అయినా కూడా అక్కడ వచ్చి డిఫరెన్స్ వస్తుంది. నాట్ దట్ అలా చెప్పడంతో ఏంటంటే ఒకరు దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ యాక్టింగ్ ఆర్ దే ఆర్ నాట్ ఫిట్ టు బి హీరో ఆర్ హీరోయిన్ కాదండి. చిన్న అక్కడ డిసిషన్స్లో there may be some small changes. So we have done our best and అందరం ఏంటంటే we have tried to satisfy everybody. So once again ఏంటంటే ఈ ఫంక్షన్ ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఇక్కడ ఏంటంటే కేవలం అవార్డ్స్ లాగా కాకుండా కొన్ని సర్ప్రైజెస్ పెట్టారు. సో ఇండస్ట్రీ టోటల్ ఇండస్ట్రీని ఏంటంటే ఒక క్లోజ్గా హ్యాపీగా అందరూ సంతోషంగా ఉండాలి. అది తెలుగు కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, మెల్లిగా అటు నార్త్ కూడా టచ్ చేస్తూ.
సో నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఇంకా కొంచెం బాగా గ్రాండ్ ఉంది. బట్ ఆన్ ద హోల్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు Subram Reddy గారికి, TV9కి for I am giving this opportunity. All the best, all are welcome. Thank you. All of us know about Subram Reddy Garu and TV9. Always does things with a large heart and so much generosity. And I think even this year when he did these awards, he wanted to make sure that everyone was happy in the industry. He wanted to make sure that all the public, each one has their own favorite star. And I'm so happy that he is recognizing all of them. I think what stars are looking for and the industry looks for is recognition from the public, because you make everything bigger, you make everything brighter, and the stars shine brighter only with all of your support and your love. And I think that Subram Reddy Garu and TV9, by instituting this award, is showing how much people love them, how much we all enjoy movies. And so I congratulate both of them for doing this, and I think it's the third year. As we go forward, this award is going to gain more and more national prominence, and I encourage people to view this award. It's going to be very entertaining on the 19th, but more than that, I think next year, everyone, we must get more participation, and thank you for asking me to be a part of the jury. And I can only say that thank you from my son-in-law's behalf to the jury. I was not there when you were this thing, but you gave him the award for the best hero, and he might be a hero to all of you, but he's a very nice son-in-law. Thank you. Let's make 19th a very nice and entertaining function. The awards, the results have all been announced. It will be a nice gala event. Let's all be there and enjoy it. Thank you. And Suman garu cheppinattuga all the time ifs and buts, plus and minus ప్రతి దాంట్లో ఉంటుంది. బట్ ఎవ్రీ అవార్డ్స్ అంటే వన్ వర్డ్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ హిమ్ ఏంటంటే ప్రతి అవార్డ్స్ ఒక్కొక్క పద్ధతి మీద జరుగుతాయి. సో లైక్ ఈ TSR TV9 అవార్డ్స్ అని మనం అనౌన్స్ చేసినప్పుడే ఇది లైక్ SMS ద్వారా ఎన్నుకుంటామనేది లైక్ ఇట్స్ క్లియర్, అంటే ఇట్ గోస్ ఇన్ దట్ కేటగిరీ. ఆబ్వియస్గా ఇంకా కేటగిరీలో వచ్చినప్పుడు SMS అనేసరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళకి ఉంటుంది అన్నది రైట్. బట్ యాజ్ పింకీ సెడ్, రైజింగ్ స్టార్ లైక్ ద బెస్ట్ న్యూ ఫేస్, బెస్ట్ న్యూ హీరో హీరోయిన్, అట్లాగా న్యూ ఫేసెస్ కూడా నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా ఇంక్లూడ్ చేసి మీరు అంటున్నట్టు అది కూడా ఐ థింక్ ఇట్ విల్ బి సాల్వ్. అండ్ యాజ్ సురేష్ గారు చెప్పినట్టు ఇది పెద్ద సక్సెస్ కావాలంటే అంతా మీ చేతిలోనే ఉంది. ప్లీజ్ గివ్ us all the support and looking forward for the event. Thank you so much. Awards, and I must congratulate my father that he created a brand. TSR TV9 has really become a brand. Everybody is very excited about this program, and I think the best part about this whole show is we have a house full of stars. So I think it's a full entertainment for everybody. The whole idea is entertainment, so which is good. I think even IFA Awards didn't have so many categories and so many winners. So Daddy, well done. 19th శిల్పకళా వేదిక చాలా కలర్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా అందరూ విచ్చేయాలి. అవార్డు విన్నర్స్ అందరికీ బెస్ట్ విషెస్. పాపం 15 రోజుల నుంచి సుబ్బరామ రెడ్డి గారు, TV9 వీళ్ళంతా కూర్చుని దాన్ని ఒక పద్ధతిలో తీసుకొచ్చి నిన్న మేము అది కాదు ఇది కాదు ఏదో పోట్లాడుకుని ఫైనల్గా తీసుకొచ్చాము. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.